టీమిండియా సీనియర్ బౌలర్ మహమ్మద్ షమీకి గడ్డుకాలం నడుస్తోంది. భారత పేస్ దళంలో కీలక ఆటగాడిగా కొనసాగిన ఈ బెంగాల్ క్రికెటర్కు ఇప్పుడు జట్టులో చోటు కరువైంది. వన్డే వరల్డ్ కప్ గాయం తాలూకు బాధను దిగమింగి జట్టు విజయాల్లోకి కీలక పాత్ర పోషించాడు. సొంత గడ్డపై జరిగిన ఈ మెగా టోర్నీలో కేవలం 6 మ్యాచ్లే ఆడిన షమీ ఏకంగా 23 వికెట్లు కూల్చాడు. తద్వారా ఈ ఐసీసీ ఈవెంట్లో లీడింగ్ వికెట్ టేకర్గా నిలిచాడు. అయితే ఆ తర్వాత నుంచి షమీ చీలమండ గాయం తీవ్రత ఎక్కువ కావడంతో సర్జరీ చేయించుకున్నాడు. కోలుకునే క్రమంలో దాదాపు ఏడాదిన్నర పాటు టీమిండియాకు దూరంగా ఉన్న షమీ స్వదేశంలో ఈ ఏడాది ఇంగ్లాండ్తో సిరీస్ సందర్భంగా పునరాగమనం చేశాడు. ఈ క్రమంలో ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 గెలిచిన భారత జట్టులోనూ షమీ భాగమయ్యాడు. అయితే ఈ వన్డే టోర్నీలో షమీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. 5 మ్యాచ్లలో కలిపి 9 వికెట్లు తీయగలిగాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో పరిస్థితి ఇలా ఉంటే టెస్టుల్లో మాత్రం షమీకి 2 ఏళ్ల నుంచి నిరాశ ఎదురవుతోంది. ఫిట్నెస్ సమస్యల దృష్ట్యా అతనిని పక్కన పెట్టినట్లు టీమిండియా మేనేజ్మెంట్ చెబుతోంది. మరోవైపు ఇటీవల దులీప్ ట్రోఫీలో బెంగాల్ తరపున బరిలోకి దిగిన షమీ 34 ఓవర్ల బౌలింగ్లో కేవలం ఒకే ఒక్క వికెట్ తీయగలిగాడు. ఈ నేపథ్యంలో వెస్టిండీస్తో స్వదేశంలో టెస్టులకు కూడా సెలెక్టర్లు షమీని ఎంపిక చేయలేదు. అంతేకాదు ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్ ఆడే జట్టులోనూ అతడికి చోటు దక్కలేదు. ఈ క్రమంలో షమీ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. తనను తాను నిరూపించుకునేందుకు రంజీ ట్రోఫీ తాజా సీజన్లో ఆడేందుకు షమీ సిద్ధమైనట్లు సమాచారం. 35 ఏళ్ల భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ 28 నెలలుగా టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. కానీ ఇప్పుడు రెడ్ బాల్ క్రికెట్కు తిరిగి రాబోతున్నాడు. రాబోయే రంజీ ట్రోఫీ 2025 కోసం బెంగాల్ జట్టు 17 మంది సభ్యుల జట్టులో షమీ కూడా ఎంపికయ్యాడు. అతనితో పాటు ఆకాష్ దీప్కు కూడా అవకాశం లభించింది. ఈ జట్టుకు కెప్టెన్సీ బాధ్యతలను అభిమన్యు ఈశ్వరన్కు అప్పగించారు. వికెట్ కీపర్ బ్యాటర్ అభిషేక్ పోరెల్ వైస్ కెప్టెన్గా ఎంపికయ్యాడు. మహమ్మద్ షమీ, ఆకాష్ దీప్ రాకతో బెంగాల్ జట్టు బలంగా కనిపిస్తోంది. షమీ 2023 జూన్ నెలలో భారతదేశం తరపున తన చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఇటీవల అతను దులీప్ ట్రోఫీలో ఈస్ట్ జోన్ తరపున ఆడాడు. ప్రస్తుత పరిస్థితిలో ఈ సీనియర్ పేసర్కు భారత జట్టులోకి తిరిగి రావడం అంత సులభం కాదు. కానీ ఐపీఎల్లో కొనసాగాలంటే షమీ ఎక్కువ సంఖ్యలో దేశీ మ్యాచ్లలో ఆడుతూ తన ప్రతిభను నిరూపించుకోవడంతో పాటు ఫిట్నెస్ను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. షమీ ఇప్పటివరకు టీమిండియా తరపున 64 టెస్టు మ్యాచ్లు ఆడగా 229 వికెట్లు పడగొట్టాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో షమీ 90 మ్యాచ్లలో 340 వికెట్లు పడగొట్టాడు.